క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా కన్న తండ్రి, ఈరోజు నీ కుమారుడి యొక్క పునరుద్ధానము మా పాపానికి ప్రాయశ్చిత్తము దొరికి జీవాన్ని పొందిన రోజు, మీ సముఖములకు చేరి వచ్చిన రోజు, సంఘంగా సమావేశమై ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఈ ప్రభు దినాన్న తండ్రి, మమ్మల్ని అందరినీ చూచి మా స్తుతి గీతాలపైన మీరు ఆశీనులై నమ్మచ్చు. మీ మాటే మమ్మల్ని బ్రతికించును, మీ వాక్యమే మా పాదములకు దీపము, దారి చూపించండి తండ్రి. ఈ జీవితంలో మా ప్రభు కుట్టిబెట్టాడుతూ నిట్టూర్పులు విడిచిచు జీవితకాలం అంతా గడుపుకుంటున్నాం. రేపు బాగుంటాము అనుకుంటూనే అన్ని రోజులు నిట్టూర్పులు విడుస్తున్నాం. మా జీవితానికి నెమ్మది, జీవ మార్గము మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ, ఈ జీవితంలో మీ ఎడల మా పని ఏమయ్యిందో తెలియజేసి నేర్పించి అందు నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యథావిధిగా చదువుతున్న లేఖన భాగంలోని ఒక రెండు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సామెత గ్రంథము 15వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం. సామెతల గ్రంథం అంతా జ్ఞానాల గురించి, జ్ఞానము లేని బుద్ధిహీనుల గురించి, జ్ఞానమున్న నీతిమంతుల గురించి చెబుతుంది ఈ గ్రంథం అంతా. ఈ గ్రంథమందు రాయబడి ఉన్న వాక్యములోని సారాంశం దేవుని జ్ఞానము. ఆ దేవుని జ్ఞానం లేనివాడు బుద్ధిహీనుడి గురించి, దేవుని జ్ఞానం ఉన్నవాడు నీతిమంతుడి గురించి ఎక్కువగా జ్ఞాని సొలొమోను రాశాడు ఈ సామెతలు. 3వ వచనంలో దేవుడు చూస్తున్నాడు అని వ్రాయబడింది. దేవుడు చూస్తున్నాడు అని రాయబడింది. దేవుడు చూస్తున్నాడు అని రాయబడింది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును, ఆయన కంటికి మరుగైన చోటు లేదు. ఈ మాట హృదయంలో ఉంటే మనం ఏ పని చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు అని వెంటనే గుర్తొస్తుంది. గుర్తొస్తే దేవుడు చూస్తున్నాడన్న మాట, ఈ మాట గుర్తురాగానే దేవునికి ఇష్టం కానిది, మన దేహానికి హానికరమైనది ఏ పనైనా మానేస్తాం. చెడ్డవారి మీదను మంచివారి మీదను యెహోవా కన్నులు చూచుచుండును రాయబడింది. చెడ్డవారిని చూస్తున్నారైనా, మంచివారిని చూస్తున్నారు. మరి చూస్తూ ఉండిపోయారేంటి దేవుడు? మనం ఎవరైనా చెడ్డ చేస్తుంటే వెంటనే వెళ్ళి ఆదుకుంటాం కదా. మనం వెంటనే వెళ్ళి ఆదుకుంటాం. ఎవరినైనా కొడుతుంటే మనం వెళ్ళి అడ్డుకుంటాం. ఎవరిని చంపేస్తుంటే వెళ్ళి మనం ఆపుతాం. ఎవరైనా ప్రాణహాని చేసుకుంటున్నారో అనగానే, కంటికి కనబడగానే వెళ్ళి ఆపుతాం. చెడ్డ పని చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటే దాన్ని ఆపుతాం. మరి దేవుడు మంచివారు చెడ్డవారు
చెడ్డవారు చెడ్డ పనులు చేస్తున్నా, మంచివారు మంచి పనులు చేస్తున్నా చూస్తూనే ఉన్నాడే తప్ప ఎక్కడ చెడు ఆగుతున్నట్టుగా కనిపించట్లేదు. గమనించారా మీరు? ఎక్కడ చెడ్డని దేవుడు ఆపట్లేదు. అందుకే మరి చేసిన చెడ్డ పనులకు వెంటనే ప్రతిఫలం రాకపోవుట నరులు భయము విడిచారట. మొత్తం భయం పోయింది. కానీ దేవుడు చూస్తున్నాడు. దానికి ప్రతిఫలం తగిన కాలమందు ఇస్తాడు. కనిపెట్టాలంటే మనం చేసిన ప్రతి పొరపాటుకి తగిన కాలం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం చేసిన ప్రతి పనికి దేహాన్ని శిక్ష అనుభవించగలరు. అందరూ తిరగలేదు, కానీ లేట్ అవుతుంది. ఈలోగా మారామా? సరే మారలేదా? ప్రభు చూస్తాడు. 9వ వచనం, భక్తిహీనుల పైన, దానిపై వచ్చిన యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందకరం అంట. ఆయనకి ఎంత బాగా అడిగాడు నా కొడుకు. దేవునికి ఆనందకరమైన ప్రార్థన ఆయన అనుభవించరాశాడండి ఈ మాట. ఒకనాడు సొలొమోను అనే దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. ఆయనకి ఇష్టమైనది, అవసరమైనది, కావలసింది అడగలేదు దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేశాడు, ఆనందించాడు. అడగకపోయినా సొలొమోనుకి ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నానండి, ధనము, ఐశ్వర్యము, ఆయుష్కాలము ఏం అడగలేదు ఆయన ప్రార్థనలో. దేవుడు ఆనందపడే ప్రార్థన చేశాడు. సొలొమోనుకి కావలసినవన్నీ ఇచ్చాడు. మనం రివర్స్, అది మన ప్రార్థనలో కొంచెం రివర్స్ అడుగుతూ ఉంటే ఏమంటే, ముందు కావాల్సిన మనకి ఇచ్చేంటి అంటే అప్పుడు మీ పని చేస్తాము అంటాం, అప్పుడు మీకు ఇస్తాము. యథార్థవంతుల ప్రార్థనలు దేవుడికి ఆనందకరం. దేవుడు చూస్తున్నాడు. అయ్యా, దేవుడు చూస్తున్నాడు. 11వ వచనం చూడండి. పాతాళం మనకు కనబడదు, ఆయన కనబడుతుంది. అగాధం మనకు కనబడదు, ఆయన కనబడుతుంది. అబ్బా, నీకు కనబడన్నవి ఆయన కనబడుతున్నాయి. నీకు కనబడన్నవి ఆయన కనబడుతున్నాయంటే, ఎవరికి కనబడనో మన పనులు ఆయన కనబడవా? మళ్ళా మాట్లాడుతున్నా, మన కనబడని లోకాలు ఆయన కనబడుతున్నాయంటే, మనం చేస్తున్న పనులు ఎవరికి కనబడని చేస్తున్న పనులు మన పనులు ఆయన కనబడవా? కనబడతాయి. ఉదాహరణ చెప్పాడు ఆయన కింద, నరుల హృదయములు మరి అన్న మాట, మరి అన్న మాటలో చాలా క్లియర్గా ఆయన మనసు అర్థమవుతుందండి. చిన్న పదమే, 2 అక్షరాలే. పాతాళమును అగాధమును యెహోవా కన్నులు కనబడుతున్నవి కదా, మరి నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనబడును కదా. అంటే దేవుడు చూస్తున్నాడు అని అర్థమైపోయిందండి. మనకి తెలుసు, మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, చూస్తున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాము, ఏం పని చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏం చెబుతున్నాము, ఏం తిరుగుతున్నాము, ఎక్కడున్నాము, ఇవన్నీ దేవునికి ఎరికాడు. ఎస్పెషల్లీ ఆయన మనలే కాదు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడని చెప్పేశాడు ఆయన. 3వ వచనం కదా, 3వ వచనం మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని యెహోవా కన్నులు చూస్తున్నాయి. ఆయన కృప కూడా అలాగే ఉంది. చెడ్డవారి మీద మంచివారి మీద ఆయన వర్షాన్ని
ఆహారాన్ని అన్నీ ఇస్తున్నాడు ఆయన. పిల్లరా, ఈ మాటలు బట్టి మనం దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ మనుషుడు గుర్తించినా గుర్తించకపోయినా, ఏ వ్యక్తి మాట్లాడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఇది ఎందుకు ఈ మాట అన్నానంటే, ఎప్పుడైనా నా గురించి సంఘాలు చెప్పారని నేను అడుగుతున్నాను. నా గురించి ఏమైనా ఒక్క మాట ఎప్పుడైనా చెప్పారండి అని ఒక ఆయన అడిగాడు. నేను దాన్ని బట్టి ఆలోచించండి ఒకసారి. మన పనులు, మన క్రియలు అవి మంచివైతే తప్పక దేవుడు చూస్తాడు. మంచివైతే దేవుని సేవకుడు చెబుతాడు. అది మర్చిపోకండి. పిల్లరా, ఈరోజు లేఖన భాగంలో 16వ మాట, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో కొంచెము, ఏమండి, భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట చాలు అన్నాడు. చాలు, మేలది. విస్తారం లేకుండా ఎంత ధనం ఉంటే ఏంటి? ఈ మాటలు నేను ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నానండి. నేను ఇద్దరు ముగ్గురు ధనికుల దగ్గర విన్నానండి, బాగా ధనికులు. నన్ను ఎవరికైనా నేను మాట్లాడతాను కాబట్టి అండి చెప్తున్నాను. ఏమండి, అన్నీ ఉన్నాయి మాకు, మన సంగ లేదండి. బా, ఎక్కడ దొరకదా కొనుక్కోవటానికి? అంత డబ్బు ఉంది కదా, ఎక్కడ దొరకదా? అంత డబ్బు ఉంది కదా నీ దగ్గర, ఎక్కడ దొరకదా? దొరకదండి. అందుకే నా ప్రార్థనలో డబ్బుతో కొరలేనివి ప్రేమ, ఆయుష్కాలం, మనశ్శాంతి. ఎవ్వరూ ఇవ్వలేరు, ఎక్కడ అమ్మలేరు కూడా. ఏమంటే సంతోషం. విస్తారమైన నెమ్మది లేకుండా డబ్బు ఉండే కంటే, అంటే ఈ మాటలను ఎలా కనపడుతున్నాయంటే, మన జీవితం నెమ్మదిగా వెళ్తే చాలు అనిపిస్తుంది. ప్రభా, మన జీవితము నెమ్మదిగా వెళ్తే చాలు. దేవుడు మన సంఘానికి, మన పిల్లలకి నెమ్మదికరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను ప్రభుని. తిరిగి మన పాఠాలకు వెళ్ళిపోదాం. యేసు పరిచర్య, యేసు బోధలోని సారాంశం. యేసు బోధలోని సారాంశం, ఆంతర్యం, మూలం, జ్ఞానం. ఈ లోకానికి అవసరమైనది ఏముంది అని ఏం చెప్పాడు ఆయన? ఈ సమాజానికి వచ్చి ఆయన ఏం చెప్పాడు? యేసుప్రభు కంటే ముందు వచ్చినటువంటి దేవుడు పంపినటువంటి ఒక మనుషుడైన యోహాను ఏం చెప్పాడు? అది జ్ఞాపకం చేసుకొని, యేసు మాట జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. మార్కు సువార్త అందరూ తీయండి. ఏమండి, 4వ వచనం, 1వ అధ్యాయము. యోహాను, యేసుక్రీస్తు, అపోస్తలుడు, వీరి బోధనలోని మూలాంశం ఏంటి? ఏమండి, 4వ వచనం చదువుతున్నారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి 1 పాప క్షమాపణ, 2 మారు మనస్సు, 3 బాప్తిస్మము ప్రకటిస్తున్నాడు ఆయన. ఈయన బోధలో ఉన్న 3 అంశాలు మూలం ఆయన ప్రకటన. 1 పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిస్మం.
యేసు బోధలోని సారాంశము 14 వచనం. అక్కడతో యోహాను ప్రకటన ముగిసింది. చెరపట్టబడ్డాడు, చంపేశారు ఆయన్ని. అప్పటి నుంచి కాలం పరిపూర్ణమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఇక్కడ సువార్త నమ్మండి అని చెప్పచ్చు. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందండి, ఇక్కడ దేవుని రాజ్యము. ఈయన బోధలోని సారాంశము, మూలాంశము, ముఖ్యాంశము, కీ వెర్స్ ఏంటంటే, ఇక చెప్పాలంటే ఆయన జీవిత బోధలో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, యేసు సేవలో ఉన్నటువంటి సబ్జెక్టు ఏంటంటే దేవుని రాజ్యము, మారు మనసు, సువార్తను నమ్మండి అని ప్రకటించటం. ఇది యేసు బోధలో ఉన్న సారాంశం. వీళ్ళిద్దరు ప్రకటనలు ముగిసాయండి. గత వారాలుగా మనం చెప్పుకున్న పాఠాల్లో యోహాను బోధ చెప్పుకున్నాం, యేసుక్రీస్తు బోధ చెప్పుకున్నాం. వీరిద్దరు బోధలు ముగిసాయి. ఈ భారాన్ని అపోస్తలుకి దేవుడు అప్పగించాడు అని చెప్పుకున్నాం మనం. వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త నమ్మండని దేవుని సువార్త ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు, మీరు ఈ సువార్త ప్రకటించి నమ్మించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, వెళ్ళండి అని ఈ భారాన్ని, ప్రకటనని యేసుప్రభు వారు శిష్యులకి అప్పగించాడు. వీళ్ళిద్దరూ ప్రకటించి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ బోధను అపోస్తలు ఎత్తుకున్నారు. అక్కడ నుంచి ఈరోజు పాఠం. నేను వారు ఎక్కడాగా మనం అపోస్తల కార్యాలు. వీళ్ళ బోధనలో మళ్ళీ మారిపోయిందండి. ఇక్కడ మారిపోయింది. మళ్ళా యోహాను బోధలో సువార్త లేదు, యేసుక్రీస్తు బోధలో సువార్త ఉంది. ఇక అపోస్తలుల బోధలో సువార్త మరొకటి యాడ్ అవుతుంది. అదే మృతుల పునరుత్థానం. మృతుల పునరుత్థానం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 2వ వచనం అండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 2వ వచనం. చూడండి, ప్రజల దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నారు వీళ్ళు. అండి వీళ్ళు కూడా యెరూషలేములో ఉండిపోమన్న ఆయన యెరూషలేములో ఉండిపోలేదు. వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. సేవ అంటే బయటకు వచ్చి చేసేది సేవ అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. టీవీలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది కేవలము క్రైస్తవులైన వారికి మాత్రమే వర్తిస్తుందేమో కానీ బయటకు వచ్చి చెప్పేది ప్రజలందరికీ సంబంధించింది. చదువు తల్లి. వారు అంటే అపోస్తలులు ప్రజలకు బోధించుటయు, ఆ ప్రజలకు బోధిస్తున్న బోధలో ఉన్న సారాంశం, అది సబ్జెక్టు మీరు విడిపోకూడదు. వీళ్ళ బోధలో ఉన్న సారాంశం ఏంటి? అది ఏమంటే ఇవన్నీ అర్థమైపోతే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదండి. పాప క్షమాపణ అర్థమైందా? చాలు. మారు మనసు ఏంటో అర్థమైంది కదా. అంటే పాత జీవితము, పాత మాటలు, పాత ఆలోచనలు ఇంకా మారేవంటే ఇంకా ఎన్ని ఇంకా అన్నీ వదిలిసినట్టే. అందులో ఉందంతా. ఏ అర్థం కాలేదు మనకి. చాలామంది క్రైస్తవులకి ఇవే అర్థం కాలేదు. వీటిలో పూర్తిగా విశ్వసించలేదు. ఇంకా ఆ 2 మాటలు అర్థమైతే ఆ బోధలో మొత్తం జీవితమే చేంజ్ అనమాట. అందులో తెలియలేదు. ఎన్నెన్నో ఉదాహరణలు తీసుకున్నా, ఎన్ని సుత్తులెట్టి బద్దలు కొట్టినా కాకపోతే మనసు. వారు ప్రజలకు బోధించుచు
అపోస్తలుల బోధలో ఉన్నటువంటి సారాంశం ఏంటో, సబ్జెక్ట్ ఏంటో చూస్తున్నాం. ప్రజలకు బోధించుటయు యేసు యేసును బట్టి ఇది యాడ్ అయిందండి. మళ్ళీ అప్పుడు ఏమండి, ఇది యాడ్ అయింది, ఈ మాట యాడ్ అయింది. మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చారంట. చాలండి, పట్టుకున్నారు. ఏం చెప్తే పట్టుకున్నారు చెప్పండి? మృతులకు పునరుత్థానము ఉంది అని ప్రకటిస్తున్నారు. చనిపోయిన వారు బతుకుతారు. అపోస్తలుల బోధలో సబ్జెక్ట్లో ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు దీనికోసమేనండి 3 సంవత్సరంలో ట్రైనింగ్ ఇచ్చాడు అపోస్తలులకు యేసుప్రభు వారు. అసలు నేను రావటానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏదేన్ తోటలో తెచ్చుకున్నటువంటి ఆ మరణం ఉంది, అజ్ఞాతి క్రమం వల్ల వచ్చిన మరణం ఉంది, ఆ మరణము ఆత్మ సంబంధమైన మరణం కాబట్టి అది ఆ మరణం నుండి పునరుత్థానాన్ని తీసుకురావాలి, జీవాన్ని తీసుకురావడానికి కోసం నేను వచ్చాను, ఇది ప్రజలు చెప్పండి అన్నాడు. ప్రజలు చెప్పండి. దీని మీద అందరూ బోధకులు నిలబడండి, దీని గురించి గొప్ప వేదాంతం కనుక సమాజానికి ప్రకటిస్తే చాలండి. కానీ మనలో మన మాట మాట్లాడుకుంటే బోధకుడు బ్రతికే బోధలే ఉన్నాయి తప్ప ప్రజలను బతికించే బోధలు తక్కువని చెప్పగలం. వాళ్ళ బోధల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించి మొదలుపెట్టారండి. అందరికీ కలవ వచ్చిందంట. చనిపోతారు ఎప్పుడైనా, కానీ ఆ చావు నుండి బయటకు రావటమే గొప్ప సంగతి. చిత్రం చెప్పమంటారా? ఈ మాటలు బట్టి కొంచెం అడ్వాన్స్ ప్రపంచాన్ని ఆలోచిస్తే అలా ఏం కనపడుతుందంటే, చచ్చిపోతున్నటువంటి మనుషులను బ్రతికించటానికి ప్రయోగాలు చేస్తున్నారు. చావు రాకుండా, మరణానికి వెళ్ళిపోతున్న మనుషుల్ని 60-70 సంవత్సరాలు ఏంటి, 1200 సంవత్సరాలలో బతికిందాం పోనీ, కలిసి 1000 సంవత్సరాలు బతికిందాం అని ప్రయోగాలు జరుగుతున్నాయి, ప్రయత్నిస్తున్నారు. అదొకటి ఈ అధునాతన శాస్త్రం చేస్తున్న అతి పెద్ద తప్పు. జ్ఞానం కదా అది, తప్పు అంటాను నేనైతే. ఏమండి, ఇంకా రెండోది ఏంటంటే రోగాలు రాకుండా చేయాలి. ఇప్పుడు రోగాలు రాకుండా చేయాలంటే మానవ డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ జన్యు కణాలలో రోగ లక్షణాలు బయటపెట్టి ఆ కణాన్ని కట్ చేసి అక్కడ రోగము లేని ఒక జన్యువుని అతికించాలి. అంటే స్ట్రక్చర్ మార్చేయాలనుకుంటున్నారు. ఏకంగా డిఎన్ఏ స్ట్రక్చర్. పుట్టినవాడికి మందు దాటికి ఇంకా రోగం రాకూడదు. షుగర్ ఉంది, అది వంశపారంపర్యంగా వస్తుంది అంటున్నారు. అది డిఎన్ఏలో ఎక్కడో ఒక చిన్న 46 క్రోమోజోములలో ఎక్కడో ఒక చిన్న కణం ఉంటుంది, దాన్ని కట్ చేస్తే కలిపేద్దాం. అప్పుడు పుట్టినోడికి దీనికి సంబంధం ఉండదు. ఇంకా అంటే రోగాలు రాకూడని జనాంగం పుట్టించాలనుకుంటుంది శాస్త్ర ప్రపంచం. అంటే బ్రతకాలని అనుకుంటుంది తప్ప ఇంకా రాలేదండి. చచ్చిపోయినోడు ఎలా బ్రతికించాలో కూడా ఇంకా వాళ్ళ కాదండి.
ఏ కానప్పుడు చనిపోయిన తర్వాత ఎలా బ్రతికించాలి, గూతులో ఉన్న కులిపోయిన వాడిని కూడా ఎలా బ్రతికించాలి, ఇలా వల్ల అవుతుంది ఏంటండి? మానవ జ్ఞానానికి ఏది చేత కాదు, మానవుడికి ఏది అవసరమైనదో అది చెప్పాడు యేసుప్రభువు లోకానికి వచ్చి. ఆ మాట భలే ఉంటుందండి. మరొక సువార్త భలే వెళ్దామంటే, ఏదో పెద్ద ఘనకార్యము చేయటానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు యేసుప్రభువు వారు. చూసారా 38 మార్కు సువార్త భలే రాశాడండి మార్కు గారు. ఎందుకంటే మార్కు గారు రాసింది సువార్త ఎవరికి అనుకుంటున్నారు? యూదులకి, మేధావులలో. మార్కు యూదులకు రాశాడండి సువార్త, వాళ్ళకి ఖచ్చితంగా రాశాడు దీన్ని. ఆయన ఇతర సమీప గ్రామములను నేను ప్రకటించినట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి అర్థమేంటి? వచ్చాడు రా అన్న మాట. ఏదైనా పనిపోయి పెద్ద ఎవడో వచ్చాడు కూడా ఏమంటే, వచ్చాడు రా పోటుగాడు, లోకరీతి మాట్లాడుతున్నాను, వచ్చాడు రా పోటుగాడు అంటే ఇప్పుడు చేస్తాడు రా ఇది ఏంటి పట్టపంచి చేస్తాడు రా ఇప్పుడు వీడు. ఎలాగంటాము, ఏదో పెద్దగా వచ్చిన వాడి గురించి లోకంలో ఏదో ఒక పురుషేశ్వరుడు వచ్చినట్టు మాట్లాడితే ఎలా మాట్లాడతాం మనం? ఆ మాట చదువుతున్నప్పుడు అండి యేసుప్రభువు వారు నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చేసాడు అక్కడికి. ఏం చేద్దామనండి? ఆదాము నుండి ఇప్పటి వరకు చచ్చిపోయినటువంటి మనుషులు ఆ చావుని ఆపటకు వచ్చాడు ఆయన? లేదే. ఆదాము నుండి షార్ట్ అయినటువంటి మరణాన్ని ఇప్పటి వరకు యేసుక్రీస్తు వరకు అందరూ చనిపోతున్నప్పుడు ఆ చావురికి ఆపటకు వచ్చాడు, ఆ సమాధులకు వెళ్లకుండా ఆపటకు వచ్చాడంటే లేదే. మరి ఇంకేంటి? చచ్చిన వాడిని బ్రతికించడానికి వచ్చాడు. అది ఆయన బోధలో ఉన్నటువంటి గొప్ప సారాంశం ఏంటంటే, చనిపోతున్న ఈ మనుషులను మళ్ళీ తిరిగి మృతులలో నుండి బ్రతికించాలి. మృతుల పునరుత్థానము జరిగించాలి. అందుకు నేను బయలుదేరి వచ్చాను అన్నాడు. చూడండి, బయలుదేరి వచ్చాను నేను అక్కడి నుంచి. ఇది పెద్ద పనిది. ఇక లోకంలో ఎన్ని వైద్యశాస్త్రాలు ఉన్నా వాళ్ళ అవ్వదు, ఎవరి వల్ల కాదు. ఇది దేవుని పిల్లలను తిరిగి బ్రతికించడానికి నేను వచ్చాను అన్నాడు. ఎంత గొప్ప పని చెప్పండి. ఇప్పుడు ఇదే మాట అపోస్తులతో మాట్లాడినప్పుడు నాకు అర్థం కాలేదండి. నేను కుంటి వారిని నడిపిస్తున్నాను, గుడ్డు వారికి చూపురుస్తున్నాను, రోగులను బాగు చేస్తున్నాను, చచ్చిపోయిన లాజరు కూడా బ్రతికించాను. కానీ అపోస్తులులారా, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకంటే గొప్ప కార్యాలు ఎదురు చేస్తారు. ఏమండి, అపోస్తులు చెప్పే ఆ మాటలకు అర్థమైంది లేదు, కానీ నాకు అర్థమైందండి. నాకు అర్థమైంది, చేశారు. అప్పటికి ఆ మాట చెప్పేసరికి నాకు అర్థం కాలేదండి. అపోస్తులకి అర్థం కాలేదండి. చచ్చిపోయిన వాడిని బ్రతికించడం కంటే గొప్ప కార్యం ఇంకెవరు చేస్తారు చెప్పండి లోకంలో? యేసు మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నాకంటే గొప్ప కార్యం అంటే ఇంకే కార్యం అంటే అది ప్రపంచంలో అపరాధము చేత, పాపము చేత చచ్చిన వాటిని ఎవడ బ్రతికించలేడు. అది మీ వల్ల అవుతుంది. అన్నాడు యేసుప్రభువు. అంత అధికారం ఇచ్చాడండి దేవుని సేవకులకి. మీకు అర్థం చేసుకోవాలి. దాని అర్థమైనోడే బయటికి వెళ్ళి సేవ చేస్తాడండి. తప్పిస్తాడు. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ సంఘం పెట్టాలి, ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళాలి. ఏమండి, అది లేదండి. నేను అనకూడదన్నమాట. వదిలేండి. చూడండి, మళ్ళీ ఆయన ఇతర సమీప గ్రామాల్లోకి వచ్చాడు, వెళ్ళాడైనా ప్రకటించడం. వెళ్దాం రండి. అలాంటి గొప్ప అధికారం ఇచ్చాడండి అపోస్తులకి. ఆ మాట కూడా చూస్తారా మీరు?
చదవండి, యోహాను సువార్త 20వ అధ్యాయము. ఆత్మల రక్షణ అంటే సామాన్యమైన పని కదండి అది. ఆత్మల రక్షణ అంటే సామాన్య పని కదండి. కొంతమంది బోధకులు ఏమండి బాగా తెలుసు దగ్గరికే వస్తుంటారు, మనలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, పని ఉండదు. అని చెప్పాను నేను. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనాన్ని అపోస్తలులతో ఏమంటారో చూడండి. మీరు ఎవరి పాపములు క్షమింతురు, వీళ్ళకెక్కడది అధికారం? అపోస్తలులు ఎక్కడదండి అధికారం? పాపాలు క్షమించే అధికారం వీళ్ళకెక్కడదండి? అది ఇచ్చాడు. ఎలాగ సువార్త అధికారం. వెళ్ళండి, మీరు ప్రకటించండి. మీ సువార్త నమ్మి బాప్తిసం పొందాడా వాడు రక్షించబడిపోయాడు. అలా పాప క్షమాపణ జరిగిపోద్ది. ఆ పాప క్షమాపణ జరిగిపోద్ది నా నుండి మీ ద్వారా యేసుప్రభువు నుండి అపోస్తలుల ద్వారా మనుషులకు పాప క్షమాపణ జరుగుతుంది. అర్థమైందో లేదు మీకు? సేవకుడు లేడండి, అలా వచ్చేస్తాడండి, ఎలా వచ్చేస్తాడండి అలాగా నీకు ఎలా వచ్చేస్తాడు? వాళ్ళు చదవండి. మీరు ఎవరి పాపములు క్షమింతురో వాళ్ళు క్షమించేస్తారయ్యా. మీరు ఎవరి పాపములు నిలిచి ఉన్నెత్తురో అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. అలాంటి అధికారం మీకు ఇచ్చారన్నాడు. ఏమనుకుంటున్నారు? అందుకే యథార్థంగా సేవ చేసే వారి గురించి ఎవ్వరు ఎప్పుడు ఏ మాట మాట్లాడకండి. బీ కేర్ఫుల్. అది నాకు తెలుస్తుంది. నాకు మీరు ఎవరి పాపం క్షమిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు అలాగ ఉండనిస్తారో వాడి పాపాలు అలాగే ఉంటాయి అని చెప్పాడండి. మృతుల పునరుత్థానం. అపోస్తలుల బోధలో మూల సబ్జెక్ట్ ఏంటంటే పిల్లరా, యేసు మృతుల నుండి పునరుత్థానం కలుగునని ప్రకటింప మొదలుపెట్టారు వాళ్ళు. అదే సారాంశం చెప్పున అలా సేవ జరుగుతుందండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము. గుడ్డొచ్చి పిల్లనికి గుడ్డొచ్చి పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించిందా లేకపోతే గుడ్డొచ్చి పిల్ల ఎక్కిరించిందా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంట. ఈ పిల్ల పాస్టర్లు అందరూ, పిల్ల బోధకులు అందరూ అండి ఇక ఏదో పెద్ద అనుభవంతో బైబిల్ చదివిస్తున్నట్టు వాళ్ళకు ముందు గురువుల్ని ఏమంటే ఎత్తు చూపిస్తుంటారండి. గొప్ప భలే కోపం వస్తుందండి నాకు. ఒరే చేతనైతే గ్రామానికి వెళ్ళరా, నీకు చేతనైతే పట్టణానికి వెళ్ళరా. ఎవడో పిలిస్తే వచ్చి ఏమండి చెప్పి వెళ్ళిపోతుంది కాదు. ఆడు తిరుగుతున్నాడు, కూర్చోబెడుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళి తిరిగి కూర్చోబెట్టి చెప్పు, సువార్త బోధించు. ఇదిగో ఎంత గొప్ప సబ్జెక్ట్ తెలుసా ఇది. ఆ సువార్తలో నాకు గొప్ప బలం ఏంటి తెలుసా? పునరుత్థాన బలం ఉంది అందులోని. అది ఎరగాలని తపత్తాయపడ్డాడు పౌలు గారు. ఎంగానే పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము అన్నాడు. ఎంగనైనా ఆ పునరుత్థాన బలం ఏంటో నాకు తెలియాలి. తెలిసింది, వెళ్ళాడు. ప్రజలంతా చావుకై పట్టబడ్డారు, మరణానికై పట్టబడ్డారు. విడిపించు, రక్షించు అంటున్నాడు ఆయన. 5వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 42 వచ్చిన వీళ్ళ అపోస్తలుల యొక్క బోధలో సారాంశం చూడండి ఒకసారి.
ప్రతి దినము దేవాలయములోను దేవాలయములోను ఇంటింటను ఎంటెంటను మానక బోధించుచు. ఏంటి మానక బోధిస్తున్నారు? అంత అవసరమా? ఇది లేదండి. ఇది 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 చేయమనండి, ప్రతి బోధకుడు చేయమనండి ఇది మాట. ఇది ఎంత బాగుంటుంది. నమ్మరు, అయినా వెళ్ళి చెప్పు. వినరు, అయినా వెళ్ళి చెప్పు అన్నాడు ఆయన. వాళ్ళు చదవరా? ప్రతి దినము దేవాలయములోను దేవాలయములోను ఇంటింటను ఇంటింటను మానక బోధించుచు మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవాలయాలను ఇంటింట యేసుక్రీస్తు యొక్క యేసే రక్షకుడు, క్రీస్తే రాజు, ఆయనే మీ మెస్సియా, ఆయనే మీ పాపాలకు వచ్చినటువంటి రక్షకుడు, లోకరక్షకుడు యేసు. ఏంటంట దేవాలయంలోను ఏమండి మానక 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 బోధించచ్చు అనమాట. అపోస్తలుల యొక్క బోధలో చూస్తున్నాం మనం. ఇంకా ముందుకెళ్తే వాళ్ళ బోధలు ఉన్న సారాంశం ఏంటో చూద్దాం. ఇంకా ముందుకెళ్తే 8:4 వచనం అండి. అపోస్తలుల కార్యాలు 8 అందరూ తీయండి. అపోస్తలుల కార్యాలు 8:4 వచనం. కాబట్టి ఆహా, ఎంత బాగుందండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారులు కూడా అయిపోయారండి. ఏమండి సువార్త పిచ్చోళ్ళు అయిపోయారు అనమాట. ప్రారంభంగా ఈ క్రైస్తవులు సంఘము అక్కడ విడిపోయిన తర్వాత, సంఘము మరి హింస కలిగిన తర్వాత, సంఘస్థులు చల్లా చెదురైపోయిన తర్వాత మానలేదండి. మానలేదు. ఏం చేశారంటే వాళ్ళు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. అంత అవసరమా? అంత అవసరమా అండి? అవసరమే. అర్థమైన వాళ్ళకి అవసరం ఇది. క్రైస్తవులైన వారిలో అర్థమైన వారికి సువార్త అంటే ఏంటో, ఆ సువార్తలో ఉన్నటువంటి ప్రజలకు వచ్చే లాభం ఏంటో, దానివల్ల వచ్చే పరలోకం అంటే ఏంటో అర్థమైన వారికి సంచారం చేయటం ప్రారంభించారు. పిల్లరా, మనం అన్ని చోట్లకి మనం వెళ్ళలేము. మా చుట్టూ చాలామంది ఉన్నారు. ఈ మాట గుర్తొచ్చి పిల్లలాగా ఈశ్వరరావు మాట గుర్తొస్తుంది. మీ తలల పైకెత్తి చూడండి అంటాడు ఆయన. చూసామండి. పంట పొలాలు చూడండి అని చూపించాడు. పంటంతా పండిపోయింది. పంటంతా పండిపోయింది, కోసేవారు లేరయ్యా. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. మీ తలల పైకెత్తే గ్రామాలు చూడండి. అలాగందా? మీ తలల పైకెత్తే గ్రామములు చూడండి. గ్రామాల్లో ప్రజలు పండిపోయారు పాపముల చేత. చావుకై పట్టబడ్డారు. కోసేవారు లేరు, వెళ్ళేవారు లేరు. ఈ మాట గుర్తొస్తుంటాయి నాకు. గ్రామాలు పండిపోయాయి. చదవరా తల్లి. కాబట్టి చెదరిపోయిన వారందరూ సువార్త వాక్యములు ప్రకటించుచు సంచారము చేశారు. 5వ వచనం. అప్పుడు పిలుపు సమరయ పట్టణము వరకు వెళ్ళాడు. అంటే పిలుపు ఒక్కడు అందులో వన్ ఆఫ్ ద పర్సన్, వన్ ఆఫ్ ద ఎవంజలిస్ట్. ఏమండి? ఓ పట్టణానికి వెళ్ళాడు. క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండి ఆయన ప్రకటన ముగింపు తెలుసండి. ముగింపు బాప్తిసం పొందేంత వరకు ప్రకటిస్తున్నాడండి. అది రక్షణ పొందేంత వరకు ప్రకటిస్తున్నాడండి. ఆ సమరయ పట్టణములో విభ్రాంతి నుండి, అనేక మంది విభ్రాంతి నుండి స్త్రీలను పురుషులను బాప్తిస్మము
పొందిరి. 12వ వచనం. బాప్తిస్మం పొందేంత వరకు ప్రకటిస్తున్నాడు. రక్షించబడేంత వరకు ప్రకటిస్తున్నాడు. అంటే ప్రజలు రక్షణ పొందేంత వరకు మనం ప్రకటించాలి అని చెప్పడానికి మరొక సాక్ష్యం ఉన్నది ఇక్కడే. నపుంసకుడు వెళ్తున్నాడు యెరూషలేముకి. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉండును అన్న ఈరోజు వాక్యం ప్రకారంగా చూసుకుంటే, పిలుపు గారేమో సమరయలో వాక్యం చెప్తున్నాడు, మంత్రి గారేమో రథం మీద యెరూషలేముకి ఆరాధనకు వెళ్తున్నాడు, అతను యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెహోవా కన్నులు అతని మీద ఉన్నవి, యెహోవా కన్నులు ఈ పిలుపు గారు చేస్తున్న సేవ మీద కూడా ఉన్నవి. ఇప్పుడు అవసరం ఎవరవసరం? ఎవరవసరం దేవుడికి? మంత్రి గారు అవసరం. పిలుపు పనిలో ఉన్నాడు, ఓకే. అతని అవసరం దేవుడికి. అంటే అతని ఆత్మ రక్షించబడాలి. ఇప్పుడు భక్తిపరుడు సువార్త చెప్పాలి. పిలుపు స్టాప్, ఇక్కడ పని చేసేయి. ఇప్పుడు గాజా అన్య మార్గానికి వెళ్ళు, అక్కడ ఒక ఆయన వస్తుంటాడు, అతను కలుసుకోవాలి అని చెప్పాడు. వెళ్ళాడు, కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 35వ వచనం. కలుసుకున్నాడు. అప్పుడు నోరు తెరిచి లేఖనాన్ని అనుసరించి, అంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి, శిలువ మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి అనుసరించిన వాక్యాన్ని, అతను యేసుక్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించిన తరువాత బాప్తిసం పొందాడు. 39వ వచనం. వారి నెలలో నుండి 38 ఆఖరి మాట. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చెను. అంతే, అయిపోయింది. బాప్తిసం ఇచ్చాడు, వెంటనే పరలోకం వెళ్ళిపోయాడు. అంటే సువార్త ప్రకటనలో ముగింపు ఏంటి తెలుసండి? ఆత్మరక్షణ. సేవలో ముగింపు ఏంటంటే ఆత్మరక్షణ. దాని కొరకై మనం పాటుపడాలి. ఆత్మరక్షణ కొరకై మనం పాటుపడాలి. పిల్లరా, అది సాగాలి అంటే ఆత్మరక్షణ కొరకు కొంతమంది సహకారులు ఉండాలి. పాదు బాగా ఫలించాలంటే పందులు ఉండాలి. ఏమంటే ఒక పాదు బాగా కాయాలంటే దానికి ఒక సపోర్టు ఉండాలి. ఎంత అవసరమో ఆత్మరక్షణ సువార్తకు సహకారులు అంత అవసరం. ముందుకెళ్దాం. 8వ అధ్యాయము చదువుకున్నా కదా నేను. 10వ అధ్యాయము. పదవ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి అనుజనులకు చెప్పాడండి ఆ మాట. అనుజనులకు చెప్పాడు మాట. అంత అనుజనులు ఎక్కడ? 10వ అధ్యాయంలో ఉన్నవారంతా, కొన్నింటి వారు అందరూ అనుజనులు. అక్కడికి వెళ్ళి మాకే కదయ్యా, మీకు కూడా యేసు ప్రభు అయినా, అందరికీ ప్రభు అయినా అని చెబుతూ 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను దేవుడు యేసు ప్రభువు ద్వారా ప్రకటింపజేశాడు. సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీకు తెలుసు. ఇశ్రాయేలీయుల దగ్గరికి ఈ వర్తమానం పంపించాడంటే సువార్త పంపించాడు దేవుడే యేసు ప్రభువు ద్వారా. అది సమాధానకరమైన సువార్త. అది సమాధానకరమైన సువార్త.
దేవుణ్ణి ప్రజల్ని సమాధానపరిచేది యేసుక్రీస్తు వారికి మరణ సమాధి పునరుత్థానాలు. ఇక్కడ కూడా వీళ్ళ బోధలో ఏముందంటే, అంజలి దగ్గర బోధ ఏముందంటే సమాధానకరమైన సువార్త ఉంది. మనం చెప్పుకున్నాము. ఆ సువార్తలు ఏముంది? సువార్తలు ఏముంది? సువార్త అంటే ఏంటి అనలేదు నేను. అది సువార్తలు ఏముందమ్మా? సువార్త అంటే ఏంటి? మరణ సమాధి పుడతాడు. సువార్తలు ఏముంది? సువార్తలు ఏముంది? మర్చిపోయింది, నిన్న అయిపోయింది మొన్న. రక్షణ ఉంది. అది రెఫరెన్స్ చెప్తారు. రెఫరెన్స్ 1 కొరింథీ పత్రిక 15:3 ఉందన్నమాట. 2 1 కొరింథీ పత్రిక 2 అధ్యాయం 15 అధ్యాయము 2 వచనంలో ఉంది అన్నమాట. చివరి మాట, ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందువారై ఉందురు. అది ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందారు. కొరింథీలతో మాట్లాడుతున్నాడు. మీరు రక్షణ పొందాలంటే సువార్తలో ఉంది రక్షణ. ఇదిగో అపోస్తలుడు సువార్తను బోధిస్తున్నారు, రక్షణ బోధిస్తున్నారు. ఆ రక్షణ వల్ల దేనికోసం తెలుసా అండి? ఆ రక్షణ దేనికంటే తెలుసా అండి? ఆ రక్షణ తీసుకోవాలంటే దేహానికి కాదు, మళ్ళా ఆ సువార్తలో ఉన్న రక్షణ దేహానికి కాదు, ఆత్మకు. 1 పేతురు పత్రిక 1 అధ్యాయము 9 వచనం చదవండి అన్నమాట. 1 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయము 9 వచనం. ఇప్పుడు 2000 సంవత్సరముల పూర్వం అయ్యింది యేసుప్రభు చనిపోయి. ఇది చూడలేదు మీరు. ఆయనను కన్నులారా చూడకయే నమ్ముచున్నారు. మీ విశ్వాసానికి ఫలం ఏంటంటే, చూడక నమ్మిన వారు ధన్యులు అంటే అది అర్థం ఏంటంటే, చూడక నమ్మిన వారు ధన్యులు అనే యేసు మాటకు అర్థం ఏంటంటే, ఆ చూడక నమ్మినటువంటి ఆ విశ్వాసానికి ఫలం ఏంటంటే ఏమన్నాం అక్కడ? అనగా ఆత్మరక్షణ పొందుచు. ఎంత బాగుంది! ఐఎమ్ సేఫ్ అనిపించిందని ఆ మాట చదవగానే ఏమనిపిస్తుంది? ఐఎమ్ సేఫ్ జోన్లో ఉన్నాను నేను. ఇంకా మీకు అనిపించిందా? అయ్యా, రక్షణ పొందిన వారికి ఆనందం కలగాలి. ఆర్ ఏ సేఫ్ జోన్లో ఉన్నారు మీరంతా. ఇంకా మురుగుతున్నాం మనం లోకంలో ఉండి, ఇంకా మురుగుకుంటున్నాం. ఏదో రాలేదనో, ఏదో చేయలేదనో, ఏదో పొందలేదనో, ఏదో ఇంకా ఊరుకుంటున్నాం మనం. ఐఎమ్ సేఫ్ జోన్లో ఉన్నాం మనం అంతా. నమ్ముతున్నారా? నమ్మాలి. బైబిల్ అంటే నమ్మకం మీద ఆధారపడి ఉంది. దేవుని వాక్యం అంతా నమ్మకం మీద, నీ మనసు మీద ఆధారపడి ఉంది. యేసు అంటున్నాడు మార్తతో అంటున్నాడు, లోకపరులు చింత కలిగి, లోకలో ఉన్నటువంటి బాధలు, ఇరుకురు కుటుంబ సమస్యలు బట్టి సమస్యలు పోతుందామే. అమ్మా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తా ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. అంత నమ్మకం మీద ఉంది. అది చెప్తున్నాడు పేతురు గారు ఏమన్నారంటే, కన్నులారా చూడకయే. చదవండి. మీరు నమ్ముతున్నారు, విశ్వసించారు. మీ విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ పొందుచు. ఆ ఆత్మరక్షణ ఎంత విలువైన చెప్పి చూడండి. ఆ మాట చదవండి. చెప్పనాసక్యము కాని మహిమనండి బాబా. ఈట ఆ పదప్రయోగం చూడండి. అక్కడ పదప్రయోగం చెప్పసక్యము కాని మహిమ అన్నాడు. ఏదైనా చిన్న శరీర సంబంధమైనటువంటి ఆనందం కలగాలి. అయ్యో మేము చెప్పలేకపోతాం బాబాయ్ గొద్దులేస్తుంటావు నువ్వు. ఏదో చిన్న ఆనందం రాగానే, ఏమండి, చిన్న మెరిసే ముక్క, బంగారం ముక్క ఎవరు కొనేవు కానీ, ఏమండి, గొప్ప మరి దగదగ మెరిసే ఒక వస్త్రం ఎవరో డ్రెస్ పెట్టగానే
భౌతిక సంబంధం ఏదో ఒక వస్తువు పొందగానే ఎవరు ఇవ్వగానే అయిపోయి చెప్పలేకపోతున్నాం, ఈ ఆనందం అంటున్నాం. గొంతులేస్తాను మళ్ళీ అడుగు, ఓ సాగరేవి దాన్ని, ఓ సాగరేవి మసిగొడ్డే, మళ్ళీని మసిగొడ్డే. వస్త్రానికి వస్తువులకి ఆనందపడిపోతూ ఉంటే ఏవయ్యా యేసు, నువ్వు నమ్మిన యేసు ప్రభు వారు నీలో ఉన్న మహదైశ్వర్యమైన ఆత్మని కాపాడటంలో వారి బోధ జీవితము చూడండి కదా. ఆయన బోధ చూడండి, వినండి, ఆయన జీవితాన్ని చూడండి, ఆయన ప్రకటన చూడండి. ప్రతి గ్రామాన్ని ఎక్కుతున్నాడు ఆయన. అపోస్తలులు కూడా చెప్పశక్యము కానీ ఏమన్నాడమ్మా, మహిమాయుక్తమై ఉన్నది, సంతోషం గలవారై. ఎక్కడుందా ఆనందం? ఉసూరు మాదేమంటే తన గుడికి కూడా మనం ఏమండి, ఏం బాధపడకండి. ఉసూరు మాదేమంటే తనమేమో అనుకుంటున్నాను నేను. ఆనందం ఆనందం ఆనందం. మీకు ఎట్లంటే అంటారు నన్ను అనుకోండి, ఏమనుకో పర్లేదు. ఆ ధర్మం అది చెప్పటం, మీరు పరలోకం రావాలంటే నేను పరలోకం వెళ్ళాలంటే అప్పుడు తెలుస్తుంది. మా పాస్టర్ అది మంచి ఎవరు అనుకుంటారు, అప్పుడే అంటారు. ఇప్పుడు తిట్టాక తిట్టండి పర్లేదు. ఇప్పుడు పరలోకంలో యేసు దేవుని యొక్క పిల్లలు ఉంటుంది కదండి, ఇక్కడ పిల్లలు గోధుమ కూర్చోటాన్ని అయిపోయి మీరు అక్కడ పైన తిరిగాను హ్యాపీ. ఆ మాట బైబిల్ అన్నాడు యేసు గారు, పౌలుగా తెలుసు. మీరు మమ్మల్ని విడిచి మీరు రోజులు ఇద్దరు అంటాడు, గుర్తొచ్చిన మాట. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రోజులు ఇద్దరు అంటే గొప్పలు అయిపోయి మీరు అంతా అన్నాడు. చాలు చరిపోతలు అన్నాడు ఆయన. మేమే తక్కువ వాళ్ళు, అందరికంటే కడపట వాళ్ళు ఎవరంటే అపోస్తలుడమైన మేమే అన్నాడు ఆయన. మీరు రోజులు అవుతారు, దేవుని స్తోత్రం అన్నాడు. పరలోకం కోసం బతుకుతాం. నేనైనా కొంచెం ముందుకు వెళ్తాం. 42 వచ్చును. పదాధ్యాయము అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు. నా మాట నమ్ముతారు లేదో కాదు తెలియదండి, ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానండి. దేవుడు మనసులోని ఆనందపడిపోతుంటానండి. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ మీ గురించి ఏ మాట చెప్పాలి తండ్రి ఈ సంఘానికి అని నేను బైబిల్ దగ్గర ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మాటలు అన్నీ గుర్తొస్తుంటాయి. మీకంటే ముందు దేవుని వాక్యంలో చదివి ధ్యానించి సంతోషించిన వాళ్ళు మొట్టమొదటి వాడు. మీరు విని సంతోషిస్తున్నారేమో కానీ నేను ఇవన్నీ ధ్యానించి సంతోషించిన వాడిని. అప్పుడు అనుకోండి, ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి తండ్రి ప్రజలే కట్టుకుంటారు. చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఇక టైం ఏది అనుకుంటున్నాను. చెప్పశక్యము కానీ మా ఆనందాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. 42 చదవరా. పదాధ్యాయము అపోస్తల పదాధ్యాయం 42 వచనం చూడండి. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటిస్తున్నాడండి. ప్రకటించ దృఢముగా సాక్ష్యం ఇవ్వవలెనని మీకు ఆజ్ఞాపించాను, మాకు ఆజ్ఞాపించాను. ఏమండి వింటున్నారా? అర్థమైందా? మళ్ళీ చూద్దామండి. అర్థమైందా? మళ్ళీ చూద్దామండి. ఇదిగో మీ ఇంత గట్టిగా లోక సంచారము చేస్తూ ఇంత గట్టిగా ఎందుకు ప్రకటిస్తున్నామంటే దేవుడు మృతులకును సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. సజీవులకు మృతులకు న్యాయాధిపతి యేసు ప్రభువే ఈయనే అని ప్రజలకు ప్రకటించి
దృఢముగా సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించాడైనా. వెళ్ళండి, నేనే దిక్కు లోకానికి అన్నాడు అంతే. ఈ సర్వమానవాళ్ళకి బతుకున్నవాడికి ఏంటి, చచ్చినోడికి ఏంటి? నేనే న్యాయాధిపతిని, ఎప్పుడైనా న్యాయం నేను చేస్తాను వాళ్ళకి. జడ్జిమెంట్ మీ ముందు ఉంది, వెళ్ళండి. తీర్పు ఎక్కడ ఉంది? ఇక్కడ నమ్మాడా బతికిపోతాడు, నమ్మలేదా అదో పాతాలకు వెళ్ళిపోతాడు. న్యాయాధిపతిని నేను. మాకు దృఢంగా గట్టిగా సాక్షి పంపించాడు, ఆజ్ఞాపించి పంపించాడు మమ్మల్ని. ఈ ఆజ్ఞ జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటించటం ఒక ఆజ్ఞ మనకి, దేవుని యొక్క ఆజ్ఞ మనకి. సరేండి, వాళ్ళు తీసుకుంటారండి, ఏం చేస్తున్నారండి, మనం చూద్దామండి. వద్దు లేరా, దీన్ని ప్రకటించటంలో మనం పని కలిగి ఉండాలి. చివరగా 11వ అధ్యాయము 43 చదవండి. 10 అధ్యాయం 43 బాగుంది. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడో, న్యాయాధిపతిని చెప్తున్నాను. ఆయన యందు యేసుప్రభునందు విశ్వాసించేవాడెవడో, విశ్వాసం ఉంచేవాడెవడో. ఆ మాట ఎలా ఉందండి చెప్పండి. రాజు అయితే ఏంటి, మంత్రి అయితే ఏంటి, విశ్వాస అయితే ఏంటి, సామాన్యుడితే ఏంటి, ఎవడైతే ఏంటి. ఇక్కడ తలా భేదం లేదు, ఇంకా ఏ భేదం లేదు ఇక్కడ. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. నేమేమే కాదు, మా ముందున్న ప్రవక్తలు చెప్పారు. ఏంటి తెచ్చా? పాపక్షమాపణ పొందుతాడు. ఇలా బోధలు కూడా ఏమని చెప్పండి, పాపక్షమాపణ. ఈ బోధకులు ఏంటంటే బాబు, రోగాలు తీస్తారంటారు కదా. నువ్వు రోగం కోసం వెళ్తున్నావు అంతే. ఆ రోగం కోసం వస్తున్నాడు, మేము వచ్చి చెప్తున్నాడు, పిలుస్తున్నాడు, నువ్వు రోగం కోసం వెళ్తున్నావు. ఇంతకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళేవాడు ఎవడో లేదు, సరిగ్గా లేడండి ఎవరు. బోధ లేదండి. వీళ్ళ బోధలో ముఖ్యాంశం ఏంటి తెలుసా? పాపక్షమాపణ. ఎవరు తీర్తాడండి బాబు, ఎవరు తీర్తాడు? యాపిల్ ఐఫోన్ కనిపెట్టినటువంటి ఒక అతని పేరు ఎవరైనా, అతను స్టేట్మెంట్ తెలుసా? చచ్చిపోయినప్పుడు భయంకరమైన శరీర సంబంధమైన వేదనతో, రోగముతో, జబ్బుతో చచ్చిపోయాడండి. ఆ జబ్బులో అతన్న మాట ఏంటంటే, ఏమండి అది నాకు ఇంకా గుర్తు, అది చదివినప్పుడు ఆ మాటలు ఫిక్స్ అయిపోతున్నాడు. నాకున్నవన్నీ కూడా ఎవడైనా భరించగలడు, ఎవరైనా పొందగలడు, కానీ నా డబ్బుని కూడా పొందగలడు, నా బట్టలు కూడా వేసుకోగలడు, నా భోజనం కూడా తినగలడు, నా కారు కూడా నడపగలడు. నా దేహంలో ఉన్న రోగాన్ని ఎవడు పంచుకోలేడు. నీ దేహం రోగమే ఒకడు భరించలేనప్పుడు నీలో ఉన్న పాపాన్ని ఎవడు తీయగలడు చెప్పండి? నీలో ఉన్న పాపానికి క్షమాపణ ఎవడివ్వగలరు చెప్పండి? మనలో ఉన్న పాపానికి క్షమాపణ ఈ లోకంలో ఏది చేయగలరు చెప్పండి? ఏది చేయగలరు చెప్పండి? వెళ్ళని చెప్పండి. పాప క్షమాపణ నా వల్లే ఉంది. ఇది మనుషులకు అవసరం. చెప్పండి వెళ్ళి. ఎంత బాగుందండి అన్నమాట. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు వాడు ఆయన నామమున మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం చెప్పారు. మన సాక్ష్యం అదే ఉండాలంటే. ఆ సాక్ష్యం ఏమైంది? పాపక్షమాపణ యేసుప్రభువు ఉన్న సాక్ష్యం అయింది. మన సాక్ష్యం కూడా, మన బోధ కూడా అదే ఉండాలి. దీని లక్ష్యం ఏంటి? మనం వద్దు, ఆనందపడదాం. చివరిగా 11వ అధ్యాయము 20 చూడ ఆపేద్దాం పాఠాన్ని. చాలు ఈ బోధ మీకు.
ఈ రోజుకి ఈ వారానికి వాక్యం చాలు. ఈ వారం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మళ్ళీ ఇవన్నీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 11 అధ్యాయం 20 వచ్చును. వారిలో ఉండిరి పేరు అంత్యోక్యకి వచ్చారు. చూడండి, కుప్రియులు, కురేనీయులు, అంత్యోకయులు, గ్రీసు వారు, వీళ్ళందరి గురించి చెప్తారు. చూడండి, గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రకటిస్తున్నాము. ప్రభు యేసును గూర్చిన సువార్త ప్రకటించరి. మాటలాడుచు ప్రకటించరి. ఇద్దరు కలవగానే సొల్లు మాటలు తప్పండి, ఒక సువార్త మాట ఉండదండి ఈ విశ్వాసుల మధ్య. అన్ని సొల్లు కబుర్లే, పరికరాని కబుర్లేని. నీ సహోదరుడితో ఎప్పుడైనా సువార్త ఒక మాట మాట్లాడవా? అయ్యా, మన వారు చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఈ వాళ్ళు ఎంతమందితో మీరు మాట్లాడారు చెప్పండి. ఎంతమందితో మీరు మాట్లాడారు? ఎన్ని మాటలు మాట్లాడారు చెప్పండి. మీతో మాట్లాడిన అందరితో ఎప్పుడైనా క్రైస్తవుడే, నీ సంఘస్థుడే, అతో ఎప్పుడైనా ఈ వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని పంచుకున్నా పోయి ఏమంటే బైబిల్ అలా రాయండి బ్రదర్, ఎంత మంచి మాట రాయబడిందండి. నిజం బ్రదర్, ఎంత బాగుందండి, మా దేవుడు ఎంత గొప్ప. మాట్లాడుకున్నావా? బాబురే, ఎక్కడ కనపట్లేదు నాకు. అంత మాటల్లో కూడా సువార్త ఉందండి. అయ్యా మాట్లాడండి, అయ్యా బాబు, మనుషులతో మాట్లాడండి. సువార్తలో సత్యం ఉంది, సువార్తలో శక్తి ఉంది. సువార్తలో ఎంత శక్తి ఉందో చెప్తారు. ఎవరైనా చెప్తారా? ఓ ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఎంత శక్తిమంతుడు చెప్తారా ఎవరన్నా? మరి ప్రార్థనలో గట్టిగా చేద్దాం కదా. మరి భూమిని ఆకరం ముడిపెడతాం ప్రార్థన. ఎంత గొప్ప శక్తివంతుడు తండ్రి, చెప్పండి. ఎంత శక్తివంతుడు, నువ్వెంత గొప్పవాడు చెప్పేస్తావు తండ్రితో. ఎంత గొప్పవాడు చెప్పండి. అది మాటలతో కానీ, అంకులతో కానీ, మాటలతో కానీ చెప్పలేము. ఏమండి? అంటే చెప్పశక్యము కానంత శక్తిమంతుడు. అవునా? రైట్. చెప్పశక్యము కానంత శక్తిమంతుడైన ఆ దేవుని శక్తి ఎక్కడుందో తెలుసా అండి? ఎక్కడుందో తెలుసా? 20 ఏళ్ళగా అంటున్నారు. బైబిల్ తరగతులు అంటాము, సిమర్స్ అంటాము. వారు బాబాయ్, అక్కడ ఎవడబెట్టి అక్కడ వెళ్ళిపోతాం, ఇక్కడ ఎవడబెట్టి వెళ్ళిపోతాం, ఆడిపిల్లి వెళ్ళిపోతాం, విడిపోయి వెళ్ళిపోతాం. సంఘంలో మాత్రం ఏముంటుంది అంతగా? ఏం క్రైస్తవులు ఇంకా జ్ఞానం లేదు. ఆయన బాగా చెప్పాడండి, ఈయన బాగా చెప్పాడు. రొమ్మ సంఘంలో ఉంటుంటాం అంతే మనం. నీకే వచ్చిందంటే ఏం రాదండి అంట. అట్లా మాత్రమేనండి ఇవన్నీ. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. ఎంత శక్తితో చూడండి ఒకసారి. ఆ శక్తి అంత ఎక్కడుందో చూడండి. ఏమనుకుంటారండి, ఇవన్నీ తెలుసుండే తపన పడుతుంటాను నేను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము దొరికిందా? 15వ వచనం. 15వ వచనం, 18వ వచనం. సిలువను గూర్చిన వార్త సువార్త నశించే వారికి వెరుతనముగా ఉంది కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తలు ఏమని చెప్పండి. ఇప్పుడు శక్తి ఉంది. ఆ దేవుని శక్తి అంతా సువార్తలు ఇమిట్ చేశాడు ఆయన. ఆ దేవుని శక్తి సమాధి నుండి యేసు లేపింది. అంత బైబిల్ అంతా అలా ఉందా? సమాధి నుండి యేసును లేపింది. మృతుల పునరుత్థానము జరిగించింది దేవుని శక్తి. దేవుడు యేసును లేపెను అన్న బైబిల్లో ఉంది. ఆ దేవుని శక్తి యేసు లేపింది.
ఆ లేపే ఆ శక్తి సువార్తలో ఉంది. ఆ సువార్త రేపు నిన్ను లేపుతుంది. ఆ శక్తి గల సువార్తను ప్రకటిద్దాం అన్నాడు అంత పౌలు. శక్తి గల సువార్తను ప్రకటిద్దాం అన్నాడు. ప్రకటిస్తున్నాను అన్నాడు. శక్తి గల సువార్తను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఇలా వండర్ఫుల్. దేవశక్తి అంతా సువార్తలో ఉంది. అది నీ దగ్గర ఉంది. ప్రకటిద్దాం, చేద్దాం. దేవుడు మిమ్మల్ని నన్ను అట్టి శక్తితో నడిపించి ఆయన మహిమ మనకు రక్షణ ఆశీర్వాదం అనుగ్రహించాలని మనసారా కోరుతూ ఈ మాట ముగిస్తున్నాను. దేవుడు